వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. మెరుపులా దూసుకుపోయే మిసైల్స్, ఉరుముల దడ పుట్టించే ట్యాంకర్లు, క్షణాల్లో విధ్వంసం చేసే బాంబర్స్, బుల్లెట్ల వర్షం కురిపించే మెషిన్ గన్స్. భారత్ పాక్ దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు గర్జిస్తున్నాయి. ప్రతీకారం కోసం ఇరు దేశాల సైనికుల తుపాకులు ఎదురు చూస్తున్నాయి. అమాయకుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్ర భూతాన్ని తరిమేందుకు భారత సైన్యం రంగంలోకి దిగుతుంది. నియంత్రణ రేఖకు అవలనక్కి నరభేదం సృష్టిస్తున్న ముష్కరులపై డేగ కళ్ళతో నిఘా పెట్టింది. భారత్ వేట పాక్ షేక్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తీరు మార్చుకోవడం లేదు, బుద్ధి మారడం లేదు. అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరి తెగించింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్ను సైనిక రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకొని అబాసుపాలైంది. అర్ధరాత్రి దాటినప్పటి నుంచి భారత్పై ఎడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నింటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే గాక 3 పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. 2 పాక్ పైలట్లను బందీలుగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్తో పాటు కీలక పాక్ నగరాలపై ఒకే రోజు 2 సార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను నేలమట్టం చేసింది. 2 రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా 2వ పరాభవం రుచి చూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ జమ్మూపై పాక్ దాడులను తిప్పికొట్టామని తెలిపింది. జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. పాకిస్తాన్కు చెందిన 3 యుద్ధ విమానాలు కూల్చివేయగా పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16ను భారత్ కూల్చివేసింది. 2 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. 10 పాక్ డ్రోన్లను S-400తో భారత్ పేల్చేసింది. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో సమర భేరీ మోగింది. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇరు దేశాల నుంచి వస్తున్న ప్రతిఘటనలు యుద్ధ ఘంటికలను మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాకు అనేక దేశాలు మద్దతుగా నిలిచాయి. టెర్రరిజానికి ఊతమిచ్చే చర్యలకు స్వస్తి పలకాలని దాయాదికి హితో పలికాయి. యుద్ధ మేఘాలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. భూమి, ఆకాశం, సముద్రం మార్గం ఏదైనా శత్రువుల గుండెల్లో వణుకు తప్పదు. భారత సైన్యం చేతిలో అధునాతన అస్త్రాలున్నాయి. అందుకే ఎప్పుడైనా ఏ క్షణమైనా సమరానికి సై అంటుంది భారత్. టాప్ 4 సూపర్ పవర్ కంట్రీగా నిలిచింది ఇండియన్ ఆర్మీ. అందుకే అమ్ముల పొదిలో అస్త్రాల భాండాగారాన్ని నింపుకుంది. బార్డర్లో శత్రు దేశాల చొరబాట్లు, అలజడులకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతుంది. System. Air defense system. రైట్, ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఆపరేషన్ 2.0 కొనసాగుతుంది. దీనిపై డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో కల్నల్ డాక్టర్ సుంకర శ్రీనివాసరావు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జూమ్ నుంచి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. జై హింద్. గుడ్ ఈవినింగ్ సార్. కోటేశ్వర సార్ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. యా సార్, చూస్తున్నాం సార్, నిన్న సాయంత్రం నైట్ మొదలుపెట్టింది పాక్ యుద్ధం. ఈరోజు మార్నింగ్ 4 వరకు అయితే కొనసాగింది. ఎలా చూడొచ్చు సార్ ఇది?
యుద్ధం అనే దాన్ని మనం ఆ పదప్రయోగం ఇంతవరకు ప్రభుత్వమే చేయలేదు. దాడులు, రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఇంతవరకు అలాంటి దాడుల గురించి అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఏమీ లేవు. బహుశా రాత్రితోటి అవి దానికి స్వస్తి పలికారా అన్నట్టుగా అనిపిస్తా ఉంది. అలా పలకటం మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే వేరే ఇతర సందర్భాల్లో చూసినప్పుడు కూడా ఆ విధంగా, అంటే ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ మధ్య జరిగినటువంటిది కూడా అదే విధంగా ముగిశాయి, యుద్ధానికి దారి చేయలేదు. పహల్గామ్ దాడికి లేదా దుర్మార్గానికి ప్రతీకారంగా మనం దాడి చేశాం. ఆ దాడిని దానికి ప్రతిదాడిగా అక్కడ ఉన్నటువంటి జనాలను జనాలని సంతృప్తిపరచడానికి పాకిస్తాన్ కూడా మన మీద దాడి చేసింది. దాన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టాం. అందువలన చెల్లుకు చెల్లు అన్నట్టుగా పాకిస్తాన్ ఇక దాడులు మళ్ళా ప్రారంభించకుండా ఉంటే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితే కొనసాగుతుంది. లేకపోయేట్లయితే తిరిగి మళ్ళా మనం గట్టిగా దానికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అందువలన ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉన్నది అనేది నా అభిప్రాయం. ఇది చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. సార్ కల్నల్ సార్, చూసిన భారత్ పాక్ మధ్య యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటన్నది, అప్పటికప్పుడు యుద్ధ రీతిలో వచ్చిన తేడాలు ఏంటి సార్? గత 25 సంవత్సరాలుగా మనం కార్గిల్ యుద్ధం తర్వాత మరి గత 20 సంవత్సరాలుగా ప్రోక్సీ వారే జరుగుతుంది తప్ప ఎలాంటి దాడి, ప్రత్యక్ష దాడి, పరోక్ష దాడిలాగా ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది జరగలేదు. ఇలాంటి స్థితిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న టెక్నాలజీ, మనకున్న డ్రోన్ల యొక్క కెపాసిటీ ఆ రోజుల్లో లేదు. ఈరోజు డ్రోన్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే మన భారత ఆయుధ అమ్ముల పొదిలో S-400 అనేది ఈరోజు చాలా కీలకమైనటువంటి ఆయుధము. మనం రష్యా నుంచి దీన్ని దిగుమతి చేసుకున్నాం, రష్యన్ టెక్నాలజీ నుంచి. ఇలాగే కాకుండా ఎన్నో రకమైనటువంటి అత్యాధికమైన ఆయుధాలు ఈరోజు BDLA కానివ్వండి, DRDLA కానివ్వండి, మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఎన్నో అలాంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో అత్యాధికమైన దేశాలు ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జర్మనీ అండ్ అమెరికా లాంటి దేశాల నుంచి మనం టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకొని మనగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మనం తయారు చేసుకొని ఈరోజు సమృద్ధిగా ఉన్నాం. సార్ చూడొచ్చు, ఒకప్పుడు పాక్ అనుకూలంగా ఉన్న దేశాలు సైతం భారత్కు జై కొడుతున్నాయి. అంటే దౌత్యపరంగా మనం విజయంగానే భావించవచ్చా? 100%. ఇదంతా భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న స్థిరంగా ఉన్న ప్రధానమంత్రి మోదీ గారి సారథ్యంలో గత 11 సంవత్సరాలుగా వారు చేసిన దౌత్యం ప్రపంచ అగ్రగామి దేశాల్లో అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇజ్రాయెలే కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఫ్రాన్సే కానివ్వండి, ఈ అత్యధికమైన ఆర్థికంగా బలంగా, సాంకేతికంగా బలం ఉన్న దేశాలతోటి ఈరోజు మనం సత్సంబంధాలు కల్పించుకోవడం, అలాగే దౌత్యపరంగా మనం వాళ్ళతో సన్నిహితంగా ఉండడం, మన టెక్నాలజీని ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాల్లో మన ఇండియన్ సైంటిస్టులు ఉండడం అది మనకు గొప్ప గర్వకారణం. ఇది చాలా సపోర్ట్గా ఉంటుంది. దీనివల్లే సుస్థితమైన భారతదేశాన్ని సామరస్యంగా పరిపాలించుకోలే ప్రభుత్వం ఉండడం వల్లనే ఇలాంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. సార్ చూడొచ్చు, టెర్రరిస్టుల విషయంలో పాక్ అసలు రంగు బయటపడిందా? ఏమంటారు మీరు? 100%. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎప్పటి వరకు మేము టెర్రరిస్టులు మా దేశంలో లేరు, కాశ్మీర్లో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ స్వతంత్ర యోధులే ఈ టెర్రరిస్టుగా మీరు భారతదేశం ముద్ర వేస్తుందన్నారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పాకిస్తాన్ కనుసన్నల్లో పాకిస్తాన్ యొక్క రహస్య గూఢాచార సంస్థ అయిన ISI యొక్క కనుసన్నల్లో జరిగే ఈ ట్రైనింగ్ ఈరోజు బయటపడింది. అలాగే మనం పాకిస్తాన్ భూభాగంలోకి 100 కిలోమీటర్లు చొచ్చుకెళ్ళి మనం ఈరోజు వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసి మనం ప్రపంచానికి చాటి చేస్తాం పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అని నిరూపించాం. సరే, ఇంకోటి, పాక్ వక్రబుద్ధి ప్రపంచ దేశాల ముందు తేట తెల్లమైందని అనుకోవచ్చు. 100%. ఈరోజు మన రష్యా కానివ్వండి, ఈవెన్ అమెరికా కానివ్వండి, ఈరోజు ఇజ్రాయెలే కానివ్వండి, ఈరోజు మన వైపు ఉన్నాయంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తున్న దేశమే కాబట్టి ఈరోజు వాళ్ళు మనంటే ఉన్నారు. మనం భారతదేశం ఎప్పుడు శాంతిని, అమ్మని కోరుకునే దేశం. మనం ఎప్పుడూ ప్రొవోక్ చేయలేదు. ఈవెన్ 1971 వారే కానివ్వండి, 1965, 1962, 1948
వార్లో ఎన్ని వార్లో కూడా పాకిస్తానే ముందు మన మీద అటాక్ చేసింది. ఈరోజు కూడా మనం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాల మీద మనం టార్గెట్ చేసాం తప్ప మనం సివిల్ పాపులేషన్ కానీ మిలిటరీ స్థావరాలను కానీ అటాక్ చేయలేదు. వాళ్ళు మన మీద ఈరోజు మనం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నుంచి మొదలుకొని అవంతిపూర్ నుంచి శ్రీనగర్, పంజాబ్, పఠాన్కోట్, ఈవెన్ జమ్మూ, భటిండా, ఈవెన్ భుజ్ వరకు కూడా వాళ్ళు కంటిన్యూ అటాక్ చేసి వాళ్ళు విఫలమయ్యారు. సార్ ఇంకోటి, అసలు పాకిస్తాన్ ధైర్యం ఏంటి? ఎవరిని చూసుకొని అసలు రెచ్చిపోతుంది సార్ పాకిస్తాన్? అసలు మీకు కొన్ని రాజకీయంగా, దౌత్యపరంగా, ఈవెన్ పాకిస్తాన్ సైన్యపరంగా మీరు విశ్లేషణ చూసినట్లయితే పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్లో ఉన్న ప్రజలకి ఒకరికొకరు పొంతం లేని పరిస్థితి. పాకిస్తాన్లో సుస్థిరమైన ప్రభుత్వం లేదు. పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వం మాట వినదు. పాకిస్తాన్ సైన్యం ISI గూఢాచార కార్యకర్తలతో టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇవ్వడం. సో వాళ్ళని స్వయం ప్రతిపత్తిగా, అంటే ఆ పాకిస్తాన్ దేశం యొక్క ఆర్థికంగా వాళ్ళ మీద నిలబడకుండా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కొన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి పాకిస్తాన్ ఆర్మీకి. అలాగే మన భారతదేశానికి అలాంటి ఆర్థిక వనరులు లేవు మన భారత సైన్యానికి. పాకిస్తాన్ సైన్యానికి ఉన్నాయి. వాళ్ళు వ్యవసాయంలో వాళ్ళు 3వ వంతు భూభాగాన్ని పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఉంది. ఈవెన్ కొన్ని ఇండస్ట్రియల్స్ అన్నీ పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తిగా వాళ్ళకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం వల్లనే వాళ్ళ ప్రభుత్వాన్ని ధిక్కరించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మన టెర్రరిస్టుల, ఉగ్రవాదులని సపోర్ట్ చేస్తున్నారు. సార్ కోటేశ్వరరావు సార్, పాకిస్తాన్ తీరు దొంగనట్లుగా ఉందా? ఇలాగైతే దాయాదిని నమ్మేది ఎవరు? ఏమంటారు మీరు? పాకిస్తాన్ మంత్రే చెప్పాడు, మేము గతంలో అమెరికా లేదా ఇతర దేశాల కోసం ఉగ్రవాదులను మేము పెంచి పోషించాము, తయారు చేశాము అని చెప్పేసి స్వయంగా పాకిస్తాన్ మంత్రే అడ్మిట్ చేసినటువంటిది మనకు తెలుసు. మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్ లేదా కాశ్మీరు రాష్ట్రాల్లోకి గతంలో అమెరికా తరఫున లేదా అమెరికా తయారు చేసి, అమెరికా మద్దతు ఇచ్చి పాకిస్తాన్ గడ్డ మీద తయారు చేసినటువంటి ఉగ్రవాద మూకలు ఎంత విధ్వంసాన్ని లేదా ఎంత మారణకాండం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అది ఖలిస్తాన్ పేరుతో కావచ్చు, లేదా కాశ్మీర్ వేర్పాటువాదం పేరుతో కావచ్చు, రకరకాల పేర్లతోటి మన దేశాన్ని దెబ్బతీయడానికి గతంలో అమెరికా పాకిస్తాన్ కేంద్రంగా చేసుకొని చూసింది. అదే విధంగా ఒక్క మన దేశానికే కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి అదే పాకిస్తాన్ గడ్డ మీద తాలిబాన్లను సృష్టించినటువంటిది కూడా అమెరికా అన్నది అందరికీ తెలుసు. బిన్ లాడెన్ ని తయారు చేసింది వాళ్ళు. ఆ బిన్ లాడెన్ ఒకసారి తయారైన తర్వాత వాడు ఏకుమేకుగా మారి ఆ అమెరికానే ప్రశ్నించినప్పుడు వాడిని హతమార్చడం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా ఎవరైతే తాలిబాన్లను తయారు చేశారో ఆ తాలిబాన్లు అమెరికాకు అడ్డం తిరిగిన తర్వాత వాళ్ళని అణిచేటువంటి పేరుతోటి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఏళ్ల తరబడి యుద్ధం చేసి చివరకు ఆ తాలిబాన్ల కాళ్ళు గడ్డాలు పట్టుకొని, అరే బాబు మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళనివ్వండి, మీకు మా ఆయుధాలు లేదా మా సామాగ్రి మొత్తం అప్పగిస్తాము అని కట్టుబట్టలతోటి పారిపోయినటువంటి దృశ్యాలు మన కళ్ళ ముందే చూశాం. అదేవిధంగా అనేక దేశాల్లో IS తీవ్రవాదుల్ని తయారు చేసి తనకు అనుకూలంగా పెంచి పోషించినటువంటి అమెరికా, ఇవాళ అమెరికా తోటి మన దేశం సానుకూలంగా ఉన్న కారణంగా కొంచెం గతంతో పోలిస్తే కొంచెం అటువంటి కార్యకలాపాలు తగ్గాయి. అయితే ఒకసారి ఉగ్రవాదులను తయారు చేసిన తర్వాత కొంతమంది అటువంటి దానికి అలవాటు పడిన తర్వాత పాత అలవాట్లని మానుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇవాళ మన దేశం మీద లేదా అటు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా పాకిస్తాన్ కి చెందినటువంటి తీవ్రవాదులు దాడి చేస్తున్నారు. ఆ రెండు దేశాల మధ్య కూడా ఇదే విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. అందుకని వీటన్నింటికీ మూలమైనటువంటి అమెరికా ఇవాళ ఏం చెప్తా ఉంది, మాకేం సంబంధం లేదు, ఈ యుద్ధంతో మాకేం పని లేదు, మాకంతా నన్ ఆఫ్ అవర్ బిజినెస్, దీనిలో జోక్యం చేసుకోవడం అని చెప్పేసి ఇవాళ కబుర్లు చెప్తా ఉంది. చూసాం సార్, కూడా చైనా కూడా పాక్కి మద్దతు తీసుకుంటూనే వచ్చింది. కానీ ఈ రోజు చూస్తే మాత్రం మేమేం సాయం చేయలేము, ఎలాంటి మద్దతు ఇవ్వలేము, కానీ శాంతి చర్చలు చేసుకుంటే మాత్రం దానికి సపోర్ట్ ఇస్తామంటూ చైనా కూడా చెప్పుకొచ్చింది. అంటే నిన్నటి వరకు మద్దతు ఇచ్చిన చైనా, పాకిస్తాన్ కి ప్రత్యేకంగా చైనా ఇచ్చినటువంటి మద్దతు ఏమీ లేదు. అన్ని దేశాల దగ్గర ఆయుధాలు కొనుక్కున్నట్టే చైనా వాళ్ళ దగ్గర కూడా కొనుక్కున్నారు. అలా అనుకున్నట్లయితే ఇవాళ
కూల్చేసినటువంటి F-16 యుద్ధ విమానం మరి అమెరికా ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత ఆ F-16 యుద్ధ విమానాలకు అవసరమైనటువంటి విడిభాగాలు లేదా మరమ్మతులు, ఇతర హార్డ్వేర్, అమెరికా ఇచ్చినటువంటి హార్డ్వేర్, వాటి నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలని అప్పులు ఇచ్చాడు ఫిబ్రవరి నెలలో. అందుకని అది ఆయుధాలు అమ్మినంత మాత్రాన చైనా మద్దతు ఇచ్చిందనో, లేకపోతే అలా అనుకున్నట్లయితే మరి అమెరికా కూడా మద్దతు ఇచ్చినట్టే కదా. ట్రంప్ మన కళ్ళ ముందే ఇచ్చాడు కదా ఫిబ్రవరి నెలలో. కానీ చైనా ఎప్పుడు ఇంతవరకు ఆ విధంగా భారత్కు వ్యతిరేకంగా మీరు దాడి చేయండి, మేము మీ వెనకాల ఉంటాం అనేటువంటి ప్రకటన వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు అయితే చేయలేదు. మరి ఆ విధమైనటువంటి ప్రచారం మీడియాలో వచ్చింది తప్ప అది వాస్తవం కాదనేది నా అభిప్రాయం. రైట్ సార్. కర్నల్ సార్, చూసుకోవచ్చు ఇప్పుడు S-400 క్షిపణి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది, తీసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు కోటేశ్వరరావు గారు విశ్లేషించినట్టుగా ఇది దాడి ప్రతి దాడి కాదు, ఇది డైరెక్ట్గా యుద్ధమే. Yes. పాకిస్తాన్ ఆల్రెడీ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎమర్జెన్సీ అనేది యాక్ట్ ఆఫ్ వార్గా ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో అప్పుడే ఎమర్జెన్సీలా ఉంటుంది. సో కాబట్టి ఇది మనం యుద్ధమనే భావించాలి. ఈ యుద్ధం స్టార్ట్ అయింది, వాళ్ళు యుద్ధం మొదలుపెట్టారు, మనం చరమగీతం పాడే స్థితిలో ఉన్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టేలేదు. మీరు అన్నట్టుగా S-400 సుదర్శన చక్ర, అది మన పాత కాలం మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వాడినట్టుగా ఈరోజు అది S-400 అనేది మనకు సుదర్శన చక్రంగా వాడుతున్నాం. అలాంటి క్షిపణులు, అలాంటి యాంటీ మిసైల్స్ మన ప్రభుత్వం చేతిలో, మన భారత సైన్యం చేతిలో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేతిలో ఆల్రెడీ ఉన్నాయి. మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం యుద్ధం అంటూ వస్తే కాదు, యుద్ధం ఆల్రెడీ పాకిస్తాన్ మొదలుపెట్టింది. మనము ఈరోజు ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనం దాడి చేస్తే మన ప్రజల స్థానాల మీద, ఎయిర్పోర్ట్ల మీద, పట్టణాల మీద, మరి అలాగే సైనిక స్థావరాల మీద వాళ్ళు క్షిపణులు ప్రయోగిస్తే లక్కీగా మనకున్న సామర్థ్యత వల్ల ఈరోజు మనం తీపికొట్టగలిగాం. లేనట్టయితే ఎట్టి పరిస్థితులు ఎంత జనాభా నష్టం జరిగి ఉండేది మనం అప్రమత్తంగా లేకుంటే. అవును. చూసుకో సార్, జమ్మూతో పాటు ఇటు పంజాబ్, హర్యానా అండ్ గుజరాత్, రాజస్థాన్ ఈ ప్లేస్లకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంటే సిచ్యువేషన్ ఎలా ఉండవుతుంది అక్కడ, ఎలాంటి ప్రొటెక్షన్? ఇది మన దక్షిణ భారతంలో మనకు అంత ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే మనం చాలా దూరంలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, హిమాచల్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి, ఈ పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న దేశాలన్నిటికీ అలర్ట్స్ ముందే భారత ప్రభుత్వం ముందే ప్రకటించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలని ముందే అలర్ట్ చేసింది. అక్కడున్న ప్రజలందరినీ ఇప్పుడేదైతే మనకు మాక్ డ్రిల్స్ జరిగాయో వాళ్ళకి గత 10 రోజుల నుంచి మాక్ డ్రిల్స్ ముందే జరిగాయి. అక్కడున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సైన్యము, అలాగే లోకల్ ప్రభుత్వాలు, లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ అన్నీ ముందే చర్యలు తీసుకున్నాయి. అలాంటిది మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. అలాగని చెప్పేసి వాళ్ళు ఏదో క్షిపణులు వేయగానే మనం భయపడాల్సిన పని లేదు. మన దగ్గర యాంటీ క్షిపణులు చాలా పకడ్బందీగా ఉన్నాయి. దానికి ఉదాహరణ గత రాత్రి జరిగిన తిరుగుబాటు దాడి. సార్ చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం నేవీ కావచ్చు, ఇటు ఆర్మీ కావచ్చు, ఇటు ఇవి ఎలాంటి సెక్యూరిటీ పనిచేస్తున్నాయి, ముందు ఇంకే విధంగా ముందుకెళ్ళిపోతున్నాయి సెక్యూరిటీ పరంగా, ఇటు ప్రొటెక్షన్ పరంగా, దీని పరంగా? ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది నిత్య స్టూడెంట్స్. ప్రతి క్షణము, ప్రతిరోజు, మనం ప్రతి దినము, ప్రతి నెల మనకు ట్రైనింగ్లోనే ఉంటాం. మనం ఎప్పుడూ కొత్త స్టూడెంట్ లాగానే మన ట్రైనింగ్ విన్యాసాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే కాకుండా మనకు ఇతర దేశాలను ట్రైనింగ్ చేయడానికి కూడా మన దగ్గరకు వచ్చి ఇతర దేశ సైనికులను కూడా మనతోటి ఎక్సర్సైజ్ విన్యాసాలు జరుగుతుంటాయి. అలాంటి స్థితిలో కూడా మనం వేరే దేశాలకు సపోర్ట్గా ఉన్నది, మన దేశానికి సపోర్ట్గా ఉన్న దేశాలన్నిటితోటి మనం విన్యాసాలు చేస్తుంటాం. కాబట్టి మన 3 సైన్యాలు చాలా సుస్థిరంగా, పకడ్బందీగా, ప్లానింగ్గా, ఒక నమ్మకంతో, దృఢనమ్మకంతో ప్రభుత్వానికి మేము గట్టి వాళ్ళు ఇచ్చే నమ్మకంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళింది. సార్ చూడొచ్చు, మన ఇండియా దగ్గర అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన వెపన్స్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. అటు పాకిస్తాన్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీకి సంబంధించిన ఆయుధాలు లేవు, వెపన్స్ తక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏ విధంగా చూసుకొని ముందుకు దాడికి దిగుతున్నారు మన ఇండియాపై అనేది అసలు అర్థం కాలేని. అంటే ఎలా ఉంటుందంటే ఓల్డ్ ప్రాక్టీస్. ఎస్, గత 30 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన వినాశకార్య, ఇక్కడున్న మనకు టెర్రరిస్ట్ కార్యకలాపాలు, బాంబ్ బ్లాస్టులు, ఎదురుదాడులు, మన భారత సైన్యాల మీద కాల్పులు, నిరంతర కాల్పులు. కానీ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుస్థిరమైన ప్రభుత్వం, చాలా పటిష్టమైన నాయకత్వం,
మన భారత రక్షణ రంగానికి కూడా ఒక సపోర్ట్గా ఉండడం, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి ప్రభుత్వానికి అండగా ఉండడం, మన మిలిటరీ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలని ప్రభుత్వం వినడం, ఇది ఒక పెద్ద సపోర్టింగ్. దీనివల్లనే ఈరోజు ఇంత సుస్థిరంగా, ఇంత పటిష్టంగా మనం దాడులు తిప్పగొట్టగలిగాం. సార్ కోటేశ్వర సార్, సార్ చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ అంశంలో ప్రపంచ దేశాల వైఖరి ఎలా ఉండను సార్? ప్రపంచ దేశాల వైఖరి అనే దానికి వచ్చేసరికి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో చూసినప్పుడు ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటిది ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. 3 సంవత్సరాలు దాటిపోయింది. ఆ 3 సంవత్సరాలలో జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ఎందుకు దానికి బలం లేకపోయినప్పటికీ ఉక్రెయిన్ ఉన్నటువంటి సైన్యం లేదా దాని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అందరికీ తెలిసిందే, వాళ్ళకి కూడా తెలిసిందే. మరి అమెరికా తర్వాత అతిపెద్ద సైనిక శక్తిగా అనేక రంగాల్లో అణ్వాయుధాలతో సహా అనేక ఆధునికమైనటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి రష్యా మీద అది తెగించి యుద్ధానికి పాల్పడింది. ఎందుకు పాల్పడింది అంటే దాని వెనకాల అమెరికా ఇతర నాటో దేశాలన్నీ ఉండి మీరు వెళ్ళండి, మీరు చంపండి, మేము మీకు ఆయుధాలు ఇస్తామని చెప్పేసి ఉక్రెయిన్ ముందుకు నెట్టి వీళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి అది చేస్తున్నారు. అందువల్ల ఉక్రెయిన్ అది చేసింది. కానీ పాకిస్తాన్కి అలాంటి పరిస్థితి ఇవాళ లేదు. తెలుసు దానికి భారతదేశానికి ఉన్నటువంటి త్రివిధ దళాల శక్తితో పోలిస్తే 1/3 మాత్రమే ఉంది. మనకు 15-16 లక్షల మంది సైన్యం ఉంటే వాళ్ళకి 5 లక్షల చిల్లర సైన్యం ఉంది. అదేవిధంగా యుద్ధ విమానాలు కానీ లేదా నేవీ కానీ మనకి INS విక్రాంత మనకి ఉంటే పాకిస్తాన్ దగ్గర అలాంటిది ఏమీ లేదు. మామూలు విమాన వాహక యుద్ధ నౌక అనేటువంటిది దానికి లేదు ఇంతవరకు. అదేవిధంగా జలాంతర్గాములు మనకి చాలా జలాంతర్గాములోనే దానికి కూడా ఉన్నాయి. అందుకని వాటిని చూసి లేదా మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పారు కదా. అణుబాంబులు ఇవాళ అనేక దేశాలలో ఉన్నాయి, కానీ అణుబాంబుల్ని ప్రయోగించేటువంటి స్థితి ఇవాళ ఉందా అంటే లేదు. బెదిరించడానికి తప్ప పాకిస్తాన్ వాడు కూడా మన దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. వాడు అణుబాంబు వేసి మనం అణుబాంబు వేస్తే 2 దేశాలు సర్వనాశనం అయిపోతాయి. అందువలన సాంప్రదాయమైనటువంటి యుద్ధాలలో చూసుకున్నప్పుడు పాకిస్తాన్ మనకి ఏ విధంగానూ సరిరాదనేటువంటిది మనకు తెలిసినప్పటికీ వాడు అనివార్యం అంటే వాడికి అనివార్యం ఏం కాదు, ఏదో ఒకటి చేయాలి, పాత లెక్కలతోనే వాళ్ళు ఉంటున్నారు. అదేవిధంగా కెలకటం, ఉగ్రవాదులను పంపించి జమ్మూ కాశ్మీర్ కావచ్చు లేదా పంజాబ్ కావచ్చు ఇతర ప్రాంతాలకు ఉగ్రవాదులను పంపించి గెలిచిన తర్వాత దాని మీద లబ్ధి పొందాలనేటువంటి పాత ఎత్తుగడలతో ఉన్నారు. ఇప్పుడు నిర్ణయాత్మకంగా భారతదేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నిటికీ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు బ్లాంక్ చెక్ మీద సంతకం చేశాయి. మీరు ఏ చర్య తీసుకున్నప్పటికీ ఉగ్రవాదులను అణిచివేయడానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కారణంగా ఇవాళ మన సైనిక బలాల యొక్క నైతిక స్థైర్యం కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నదనేది కూడా మనం చెప్పాలి. ఇంకా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అమెరికాని మనకు భాగస్వామి దేశంగా లేకపోతే మన సహజ భాగస్వామిగాను చెప్తూ కొంతమంది మన నరేంద్ర మోడీ గారు ట్రంప్ తోటి ఏ విధంగా కౌగిలింతలు బుద్ధులతోటి అన్నట్టుగా మనం చూసాం. కానీ అదే అమెరికా మన దేశం రష్యాతో ఒప్పందం చేసుకుని 2018లో ఇవాళ ఏదైతే సుదర్శన్ చక్రం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామో, ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాము, ఆ సుదర్శన్ చక్రాలు 5 సుదర్శన్ చక్రాలను కొనుగోలు చేయడానికి 2018లో మనం రష్యాతో ఒప్పందం చేసుకుంటే అప్పుడు ఇదే ట్రంప్ అధికారంలో ఉండి భారతదేశాన్ని బెదిరించాడు, మీ మీద ఆంక్షలు పెడతానని చెప్పాడు. అందుకని ఇటువంటి కీలకమైనటువంటి సందర్భాల్లోనే నిజమైనటువంటి మిత్రుడు ఎవరో ఎట్లా ఉంటారో ఏమిటో అనేటువంటిది మరొకసారి మొత్తం యావత్ భారతీయులకి ప్రపంచానికి కూడా మనకి స్పష్టంగా అర్థమైపోయింది. అందుకని మన విదేశాంగ విధానంలో కూడా ఈ అనుభవాలన్నింటినీ చూసిన తర్వాత మన విదేశాంగ విధానంలో కూడా ఎవరితో మనం సఖ్యతగా ఉండాలి, ఎవరిని మనం మిత్రుడిగా చూడాలి అనేటువంటి దాన్ని కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చిందనేది నాకు అనిపిస్తాం.
సార్ ఇంకోటి, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అయితే ఈ భారత్ దాటికి తట్టుకోలేక ఆ పాక్ పిఎం కావచ్చు, ఆర్మీ చీఫ్ కావచ్చు, పారిపోయిన పరిస్థితి ఉంది. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్ తర్వాత? వాళ్ళు ఇప్పుడు పారిపోయారు, అక్కడ మళ్ళీ యుద్ధానికి ఏమైనా కాలు దువ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, లేదంటే తగ్గే సూచనలు ఏమైనా ఉంటాయా? ఆర్మీ చీఫ్ ప్రధాని పారిపోయాడు అనేటువంటిది దాన్ని అయితే నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఇట్లాంటి యుద్ధాలు లేదా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు ఉండేటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ప్లాంటెడ్ స్టోరీస్ బయటకు వస్తాయి. ఒకవేళ నిజంగా అదే కనుక వాస్తవం అయి ఉంటే, శ్రీలంకలో ఎట్లాగైతే అధ్యక్షుడిని జనం తరివి కొట్టారో, అదే విధంగా పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో షేక్ హసీనా మీద ఎట్లా దాడి చేశారో, ఈ పాటికి ఆ పాకిస్తాన్ లో కూడా జనం అదే విధమైనటువంటి దాడికి దిగి ఉండేవారు. ఎందుకంటే పారిపోవటం అంటే ఏమిటి? బాధ్యతను వదిలిపెట్టేసి బాధ్యతారహితంగా వ్యవహరించడమే కదా. అలాంటి బాధ్యతారహితమైనటువంటి ప్రధానమంత్రి ఏ దేశంలో ఉన్నా గానీ వాళ్ళకి అదే గదిపడుతుంది. అందువలన అటువంటి స్టోరీస్ ని మనం నమ్మక్కర్లేదు. కానీ వాళ్ళు మాత్రం డెఫినెట్ గా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి వాళ్ళు ఈ విధంగా ఇటువంటి ప్రతిఘటన మన వైపు నుంచి ఎదురవుతుంది అనేటువంటి వాళ్ళు ఊహించలేదు. అందువలన దాన్ని మనం అటువంటి వాటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్ సార్, కోటేశ్వర్ సార్. సార్ కల్నల్ సార్, చూద్దాం. పాత పాకిస్తాన్ టైంలో, యుద్ధాల టైంలో ప్రభుత్వం ప్రపంచ దేశాలు పాకిస్తాన్ వైపు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ప్రస్తుతం పాకిస్తాన్ యుద్ధం చేసే టైంలో ఈ దేశాలు ఎందుకు వెనుకడుగు వేస్తాయి? ఎందుకు ఇండియాకు చాలా మద్దతు పలికే? ఆల్రెడీ కోటేశ్వరరావు గారు ఇప్పుడు విశ్లేషించినట్టుగా ఈరోజు పాకిస్తాన్ని ఏకాకిని చేసిన పరిస్థితి ఉంది. అది అంతా భారత దౌత్యం వల్లనే. ఎందుకంటే ఒకప్పుడు ఇదే అమెరికా మన భారతదేశానికి 2018లో మనం వెపన్స్ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటే ఆంక్షలు విధిస్తాను బెదిరించింది. ఇదే అమెరికా లేటెస్ట్గా ట్రంప్ ప్రభుత్వం రీసెంట్గా వచ్చినాక కూడా $400 మిలియన్ వాళ్ళకు ఆర్థిక సహాయత చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలుసు ఈరోజు భారత ప్రభుత్వం భారతదేశం ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దేశం. ఈ దేశాలతోని ఎక్కువగా మన దేశంలో ఉన్న ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలకు అమ్మే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మనం ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాం. ప్లస్ ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు వివరించినట్టుగా దౌత్యం, మన ఇతర దేశాలతో సంబంధాలు, మన విదేశాంగ శాఖ జయశంకర్ గారు చేసే కీలకమైనటువంటి రోలు, మన భారత ప్రధాని గారు చేసే కీలకమైన రోలు, ఏ దేశాలతోని మనం సత్సంబాలు పేర్చుకోవాలి, ఏ దేశాలతోటి మనం బాగుండాలి అనేదే మన ప్రధానమైన మన యొక్క చతురత. దీన్ని చతురత అని అంటాం. ఈరోజు పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశంగా ఉన్న కొంచెం ఇస్లామిక్ దేశాలైన కొన్ని దేశాలతో సపోర్ట్ చేస్తాయే తప్ప అవి కూడా బహిరంగంగా కాకుండా వెనక నుంచి సపోర్ట్ చేయడమే. ఈ మధ్యగా మలేషియా మేము దౌత్యం చేస్తామని ముందుకు వచ్చింది, చైనా ముందుకు వస్తున్నది, అలాగే సౌదీ అరేబియా నుంచి కూడా వాళ్ళ దౌత్యానికి మధ్యవర్తిత్వానికి ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారు. కానీ ముందు నుంచి మనకున్నది ఒకే ఒక మాకు పాకిస్తాన్ మధ్య ఉన్నది ఓన్లీ కాశ్మీర్ సమస్య. ఈ సమస్యను మూడో థర్డ్ పార్టీ ఇంటర్వ్యూన్స్ కావద్దు, మేమే సమస్యను పరిష్కరించుకుంటాం. మేము పాకిస్తాన్తో ఎన్నోసార్లు మేము ఈ సమస్యను పరిష్కారానికి ముందుకు వచ్చాం, అయినా కానీ పాకిస్తాన్ దీన్ని తెగనివ్వడం లేదు. ఓన్లీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే ఒకే ఒక నినాదంతో వాళ్ళు స్వతంత్ర సమయోధులుగా పేరు పెట్టుకొని ఉగ్రవాద సంస్థలను తయారు చేసుకుంటూ ఈరోజు మన మీద ఉసుకొల్పి మన ఇప్పటిదాకా సైన్యం మీదనే దాడులు చేసిన ఈ ఆక్యుపైడ్ కాశ్మీర్ టెర్రరిస్టులు, పాకిస్తాన్ ISI కన్సర్న్లో ట్రైనింగ్ చేసిన తీవ్రవాదులు ఈరోజు మన టూరిస్టుల మీద, అమాయక ప్రజల మీద దాడి చేసే సాహసం కల్పించారు. కాబట్టి ఇప్పుడు మన దేశ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకంజ వేసే పరిస్థితి లేదు. మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ప్రపంచంలోని అత్యధికమైనటువంటి ఆయుధ సంపత్తి కలిగి, ఆర్థిక సంపత్తి కలిగిన దేశాలన్నిటి కూడా ఈరోజు మనని తటస్థంగా ఉండవచ్చు, కానీ మనకు సపోర్ట్గా ఉండవచ్చు, తటస్థంగా ఉండొచ్చు, కానీ మనకు ఎగనెస్ట్గా వచ్చే ఛాన్సే లేదు. సార్ చూడొచ్చు, కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్మీకి, మిలిటరీకి అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చింది, ఫుల్ రిలీఫ్ ఇచ్చేసింది. మీ ఇష్టం ఉన్నట్టు చేయండి అన్నట్టుగా. అంటే ఇంకా ఎలాంటి సూచనలు చేస్తే బాగుంటుంది ఆర్మీ, నేవీ వాళ్ళకి కావచ్చు, లేకపోతే మన సైన్యానికి కావచ్చు, ఇంకా ఎలాంటి చేస్తే బాగుంటుంది సూచనలు? మన భారత నావికా దళం, సైనిక దళాలన్నీ 3 దళాలు కూడా ఈరోజు ఇంత స్వతంత్ర ప్రతిపత్తిగా యుద్ధానికి ముందుకొచ్చి మేము కాన్ఫిడెన్స్ లెవెల్గా మన ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులకి, అదే ఈ దేశ ప్రజలకి
ఇంత కాన్ఫిడెన్స్గా మేము ఈ పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టగలిగే కెపాసిటీ ఉంది, మన సైన్యం తయారుగా ఉంది, మన సైన్యం ఎప్పటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎనుదిరిగే పరిస్థితి లేదు. కాబట్టి మేము చెప్పిన విధంగా మన ఆర్మీ అధికారులు, సైన్యాధికారులు, జనరల్స్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తూ భారత ప్రభుత్వం ఈవెన్ నేననుకునేది ఏంటంటే దౌత్యపరంగా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారి ఆధ్వర్యంలో ఈ భారత త్రిదళాల అధిపతులు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఈరోజు భారత ప్రభుత్వం ముందుకొచ్చి ఇంత ధీటుగా జవాబు ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్. సార్ కోటేశ్వరరావు సార్, ఇరు దేశాల శత్రుత్వం కాస్త అణుయుద్ధానికి దారి తీయవచ్చా? ఎట్లా ఉంటుంది? అణుయుద్ధానికి దారి తీసేటువంటి అవకాశాలే లేవండి. ఓకే. అణుయుద్ధం దారి తీసేటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచంలోనే లేదు. ఎందుకంటే అణుయుద్ధం, అణుబాంబు వేస్తే ఏ విధమైనటువంటి వినాశనం జరుగుతుందో మనకి జపాన్ లో మనం చూసాము. అందువలన ఇవాళ ఆ రోజు ఒక్క అమెరికా వద్దనే అణుబాంబు ఉన్నది. దాన్ని అవసరం లేకపోయినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో జపాన్ అప్పటికే చేతులు ఎత్తేసింది. అయినప్పటికీ ప్రపంచాన్ని బెదిరించడానికి, చూడండి మా దగ్గర ఎలాంటి ప్రమాదకరమైన బాంబు ఉందో అని చెప్పేసి ప్రపంచాన్ని బెదిరించడానికి అమెరికా ఆ రోజు ప్రయోగించింది. ఆ తర్వాత అటువంటి అమెరికాను లొంగదీయడానికి లేదా దారికి తీసుకురావడానికి గాను అనేక దేశాలు అణుబాంబుల్ని తయారు చేశాయి. అలాంటి వాటిల్లో మన దేశం కూడా చేసింది. మన దేశం అణు పరీక్షలు జరిపినప్పుడు ఇదే అమెరికా మన దేశం మీద ఆంక్షలు విధించింది. అనేక రకాల ఆంక్షలు విధించినటువంటిది కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకని? అణుబాంబులు వాళ్ళు తయారు చేసిన తర్వాత ఇంకొక దేశం తయారు చేస్తే వాళ్ళ మోనోపల్లి పోతుంది కదా. అందుకని ఇవాళ అణుబాంబులు మొత్తం 13 దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయని, అదేవిధంగా మరికొన్ని దేశాల వద్ద, అంటే ఒక సూత్రం ప్రకారం ఏంటంటే ఎక్కడైతే అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో ఆ అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నటువంటి ప్రతి దేశం కూడా అణుబాంబులు తయారు చేయడానికి అవసరమైనటువంటి యురేనియం ని శుద్ధి చేయడానికి దాని దగ్గర అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ ఉంటాయి. ఆ శుద్ధి చేసినటువంటి యురేనియం ని తర్వాత బాంబులుగా మార్చడానికి ఉపయోగిస్తారు. అందుకే ఇప్పుడు ఇరాన్ కూడా ఆ స్థితిలో ఉంది కనుకనే అమెరికా అంతటి పెద్ద దేశం కూడా వాళ్ళకి అనుమానం, ఇరాన్ ఇప్పటికే అణుబాంబులు తయారు చేసి ఉంటుందేమో అనేటువంటి అనుమానం. అందుకనే గతంలో ఇదే ట్రంప్ ఇరాన్ తోటి మీరు అణుబాంబులు తయారు చేయవద్దు అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నటువంటి ట్రంప్ తర్వాత తానే ఏకపక్షంగా వైదొలిగాడు. ఇప్పుడు మళ్ళా అదే ట్రంప్ ఇరాన్ తోటి లేదు మేము మీతోటి అణు ఒప్పందం చేసుకుంటామని చెప్పేసి బేరసారాలు ఆడుతున్నాడు. ఎందుకు అంటే అణు టెక్నాలజీ అనేటువంటిది మిగతా టెక్నాలజీల మాదిరే అణు టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. అమెరికా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులను చూసినప్పుడు 2 నెలల్లోనే బాంబులు తయారు చేయడం, ఆ తయారు చేసినటువంటి బాంబుల్ని పరీక్షించి మళ్ళా ఆ బాంబుల్ని విడదీసి అవసరమైనటువంటి ప్రాంతాలకు తరలించి తిరిగి బాంబులుగా మార్చి అవసరమైతే ప్రయోగించడానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇరాన్ దగ్గర ఉందనేటువంటి వార్తలతోటి అమెరికా దిగొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ ఒకళ్ళు అణుబాంబును ప్రయోగిస్తే రెండో వాళ్ళు కూడా సహజంగానే వేస్తారు. మీ ఇల్లు మాకెంత దూరం, మా ఇల్లు కూడా మీకు అంతే దూరం ఉంటుంది. అందువలన అటువంటి అవకాశాలు అయితే 100% లేవు అనేది నా అభిప్రాయం. సార్, ఇంకోటి, పాక్పై భారత్ ఎన్నిసార్లు దాడి చేసినా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు, తన బుద్ధి మారడం లేదు. అవమానం భారంతో విచక్షణ కోల్పోయి దాయది దిద్దుకోలేని పొరపాటు అయితే చేసింది. అంటే ఇంకో పక్క చూసుకుంటే ఆర్థిక సంక్షోభం అయితే చాలా క్షీణించింది. నెక్స్ట్ ఎలా ఉంటుంది సార్ అసలు? ఇప్పుడు ఎందుకు ఈ విధంగా పాకిస్తాన్ మన దేశం మీద పదే కాలు దూతుంది అని చూడడానికి మనం 1947 నుంచి మనం గతాన్ని మనం ఒకసారి అవలోకనం చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశాన్ని చీల్చడం వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. ఆ చీల్చిన తర్వాత కాశ్మీర్ను అప్పుడు స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఎట్లాగైతే మన నైజాం నవాబ్ అనేటువంటిది ఒక సామంత రాజ్యంగా మన దేశంలో ఉన్నదో అదే విధంగా కాశ్మీర్ అనేటువంటిది కూడా ఒక సంస్థానంగా ఉన్నది. ఆ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా మార్చాలని ప్రతిపాదించారు బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కలిసి. దానికి అనుగుణంగా ఆ రోజు కాశ్మీర్ లో ఉన్నటువంటి రాజు హరిసింగ్
ఎస్ మాది స్వతంత్ర దేశం, మేము అటు పాకిస్తాన్లోనూ కలం ఇటు ఇండియాలోనూ కలం అని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అటువైపు నుంచి దాడి మొదలుపెట్టిన తర్వాత ఆ హరిసింగ్ భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మేము భారత్లో కలుస్తామని చెప్పిన తర్వాత మన సైన్యాలు వెళ్ళి ఇప్పుడు మిగిలినటువంటి కాశ్మీర్ ని మనం దక్కించుకోగలిగాం. అందువలన ఇది తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏమిటి? స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత మనం అంతర్జాతీయ విధానంలో భాగంగా అంతర్జాతీయ సంబంధాలలో సోవియట్ యూనియన్ కి మనం దగ్గరగా ఉన్నాం. ఆ సోవియట్ యూనియన్ కి దగ్గరగా ఉండటం అనేది అమెరికాకి ఇష్టంగా, అందుకని మన మీద అనేక రకాలుగా ఆంక్షలు విధించడం, లేకపోతే ఉగ్రవాదాన్ని మన మీద పురికొల్పడం, ఇటువంటివన్నీ కూడా చేశాం. అయితే గత 3.5 దశాబ్దాల్లో ఆ సోవియట్ యూనియన్ లేదు. తర్వాత మన దేశంలో కూడా అమెరికా తోటి కొంత మేరకు కొన్ని రంగాల్లో చేతులు కలపడం, కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, ఈ మారినటువంటి ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు పాకిస్తాన్ వైఖరిలో ఇంకా మార్పు రాలేదు. ఇంకా పాకిస్తాన్ ని నా అభిప్రాయం ప్రకారం అయితే, అభిప్రాయాన్ని అందరూ ఏకీభవించాలని ఏం లేదు, కొంచెం డిఫరెంట్ కూడా చేయొచ్చు. ఇంకా భారతదేశం అనేటువంటిది పూర్తిగా అమెరికాకి లొంగలేదు. ఎందుకు లొంగలేదు? దానికి లక్షణం ఏమిటంటే, అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా మనం S-400 క్షిపణుల్ని రష్యా నుంచి మనం కొనుగోలు చేశాం. ఆ తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా మీద ఆంక్షలు విధించి రష్యా దగ్గర నుంచి ఎవరైనా వస్తువులు కొంటే ఆ వస్తువులు కొన్న వాళ్ళ మీద కూడా మేము ఆంక్షలు పెట్టామని చెప్పేసి అమెరికా బెదిరించింది. అయినా కానీ మనం ఆ బెదిరింపులను ఖాతరు చేయకుండా పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేశాము. అదే విధంగా ఇతర మిలిటరీ ఉత్పత్తులను మనం కొనుగోలు చేస్తూనే ఉన్నాం. అందుకని ఇప్పటికీ మన దేశం మీద అమెరికా పూర్తి పట్టు సాధించలేదు కనుక ఎప్పుడైనా పాకిస్తాన్ మన మీద పాకిస్తాన్ ను ప్రయోగించడానికి అవసరం అవుతుందేమో అని పాకిస్తాన్ తో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తా ఉంది. ఈ ఉదంతాలకి ముందు, ఈ ఉదంతాలు ప్రారంభం కాగానే ట్రంప్ చేసినటువంటి ప్రకటన కూడా మనం చూడాలి. మాకు 2 దేశాలు కావాలి, 2 దేశాలతో సంబంధాలు ఉన్నాయి, భారత్ భాగస్వామ్య దేశము, పాకిస్తాన్ మా అలై అనేటువంటి మాటలు చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత జేడి వాన్స్ ఉపాధ్యక్షుడు మన దగ్గర రాసమర్యాదలు పొంది వెళ్ళాడు ఈ ఉదంతాలు జరగకముందు. ఆంధ్ర అల్లుడు అని పేరు మళ్ళా మన మీడియా పెట్టింది. ఆ జేడి వాన్స్ నిన్న ఏం చెప్తాడు? ఈ యుద్ధంతో మాకేం సంబంధం లేదు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పేసి మాట్లాడినటువంటి పెద్ద మనిషి. అందువల్ల వీటన్నిటిని గమనంలోకి మనం తీసుకున్నప్పుడు ఇంకా పాకిస్తాన్కి పరోక్షంగా లేదా కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా అమెరికా మద్దతు ఇస్తూనే ఉంది. అది ప్రమాదకరమైనటువంటి ఎలిమెంట్ అనేది కూడా మనం గమనించాలి. సార్ కోటేశ్వర్ సార్ కల్నల్ సార్, ఇప్పుడు నిన్న జరిగిన భారత్ పాక్ కాల్పుల మధ్యలో పాక్ కాల్పుల మధ్యలో మన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారు. అంటే ఇలాంటి పరిస్థితులు రాకుండా నెక్స్ట్ ఏం తీసుకుంటే బాగుంటుంది ఆర్మీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ? ఒక్క జవాను ఈరోజు వీరమరణం పొందాడు ఈ దాడుల్లో. కాకపోతే ఎన్నో ఇలాంటి జవాన్ల ప్రజల వీరమరణాలు పొందే అవకాశం ఉండే నిన్న రాత్రి. కానీ అలాంటివి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఇంతమంది ప్రాణాలను మనం కాపాడుకోగలిగాం. మున్ముందు రాబోయే రోజుల్లో కూడా మన భారత సైన్యం ఆ జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే సైన్యమే కాకుండా ప్రజల్ని కూడా రక్షించే బాధ్యత కూడా భారత ప్రభుత్వం తీసుకుంటుంది. సార్ ఇంకోటి, పాకిస్తాన్లో భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి సార్? నెక్స్ట్ ఎలా ఉంటుంది మీకున్న అనుభవం? ఇప్పుడు ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలంటే ఆర్థికంగా సుభిక్షం ఉంటేనే ఆ దేశం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఉన్న ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు. అక్కడున్న మాజీ ప్రధానమంత్రిని జైల్లో పెట్టి ఆ పార్టీని కంప్లీట్గా బ్యాన్ చేసి పెట్టారు. పాకిస్తాన్లో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం అనేది వాళ్ళ ఉద్దేశం. అలాగే సైన్యం కొన్ని పార్టీలకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు కావలసిన ప్రభుత్వమే రావాలనే ఉద్దేశంతో వాళ్ళు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కావడం అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకొక విషయం తెలిస్తే ఈరోజు పాకిస్తాన్కు ఉన్న ఇంకొక అతి ప్రమాదమైన ముప్పు భారతదేశం ఒకటే కాదు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఆల్రెడీ 8 నగరాలని ఆక్రమించుకుందని మనం న్యూస్ల ద్వారా తెలుసుకున్నాం. బెలూచిస్తాన్ ఏదైతే
పాకిస్తాన్లోని ఒక ప్రాంతము, పాకిస్తాన్లో సింధు, పంజాబ్, బెల్చిస్తాన్ అనే 3 ప్రాంతాల్లో బలమైనది కూడా బెల్చిస్తానే. అలాంటి బెల్చిస్తాను ఈరోజు అక్కడున్న స్వాతంత్ర సమరయోధులుగా వాళ్ళు లిబరేషన్ ఆర్మీగా తయారై పాకిస్తాన్ సైన్యం మీద తిరుగుబాటు చేసి అక్కడున్న పాకిస్తాన్ సైన్యాన్ని ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితి వస్తే రేపు 1971 వార్లో మనం ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా ఎలా పునర్జన్మించిందో అలాగే రేపు రాబోయే రోజుల్లో బెల్చిస్తాన్ కూడా ఒక స్వతంత్ర ప్రాతిపత్య దేశంగా అవతరించే అవకాశం ఉంది. అలాంటి స్థితి వస్తే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఇంత మాత్రం ఉంది, రేపు ఇంకా దీనావ స్థితిలోకి వెళ్ళిపోతుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు జమ్మూలో జరిగిన ఈ కాల్పుల తర్వాత కొన్ని సరౌండింగ్ ఉన్న ప్రాంతాలు, ఇప్పుడు పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, జమ్మూ సరౌండింగ్లో కొన్ని ప్రాంతాలు, లాహోర్ అలాంటివిలో బ్లాక్అవుట్ అనేది అమలు చేశారు. బ్లాక్అవుట్ అంటే అసలు ఏంటి సార్? బేసికల్గా ఇప్పుడు ఈ ఏదైతే అటాక్ అయిన ప్రాంతం అది జమ్మూగా శ్రీనగర్ పైన పహల్గామ్, దాని తర్వాత ఇప్పుడు పహల్గామ్ నుంచి జమ్మూ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఈ ఏదైతే పాకిస్తాన్ బార్డర్ ఉన్న రాష్ట్రాలన్నిటికీ బ్లాక్అవుట్ అంటే బేసిక్గా మనము యుద్ధం వచ్చిన సమయంలో మన ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, మన నైట్ టైంలో ఈ మాక్ డ్రిల్స్ని ద్వారా ఉపయోగించుకొని మనం ప్రజల్ని ఎలా రక్షించుకోవాలి. ఈ కంప్లీట్ బ్లాక్అవుట్ ఇట్ మీన్స్ ఈజ్ టోటలీ ఏదంటే జనాలని అప్రమత్తం చేయడమే ముఖ్య ఉదాహరణ. సార్ ఇంకోటి, ఇప్పుడు జమ్మూలో భౌగోళిక పరిస్థితులు కావచ్చు, అంటే అక్కడ చూస్తే మొత్తం హిల్స్, కొండలు, చెట్లు అవన్నీ ఉంటాయి. అక్కడ మన ఆర్మీకి ఎలాంటి సేఫ్ సెక్యూరిటీ చేస్తే బాగుంటుంది సార్? అది భౌగోళికంగా ఒక విభిన్నమైన ప్రాంతం. ఎందుకంటే జమ్మూ నుంచి కట్రా దాటిన తర్వాత మొత్తం హిల్స్ ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి లే లద్దాఖ్ వెళ్తే ఇంకా ఎత్తైన ప్రదేశాలు ఉంటాయి. అది న్యాచురల్ టెర్రైన్స్. దాన్ని మనం అనువుగా చేసుకొని మనం కింది భాగంలో మనం ఉన్నాం, పై భాగంలో వాళ్ళు ఉన్నారు. సో ఆ రోజు మన కోటేశ్వరరావు గారు ఇందాక చెప్పినట్టుగా రాజా హరిసింగ్ గారు హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిగా మన స్వాతంత్రం వచ్చినప్పుడు సపరేట్ అయినప్పుడు ఆ రోజు ఉమ్మడి కాశ్మీర్, ఈ రోజున్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అదే మన దగ్గర ఉన్న కాశ్మీరు, ఈ 2 ప్రాంతాలు రాజా హరిసింగ్ అని హిందూ రాజు చేతులు ఉండేవి. ఆ రోజులో ఎప్పుడైతే మన 1947-48లో పాకిస్తాను కాశ్మీర్ మీద అటాక్ చేసి సగం ఆక్రమించుకున్న తర్వాత భారత సైన్యం చివరిగా వెళ్ళి ఆ మిగతా సగాన్ని దక్కించింది. మనమేం కింది భాగంలో ఉన్నాం, వాళ్ళు చాలా పై భాగంలో ఉన్నారు. సో దానివల్లనే మనకు ఒక టెర్రైన్ అనేది చాలా న్యాచురల్గా మనకు అంత సహకరించదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం బంకర్లు తయారు చేసుకోవడం, మనం డిఫెన్సివ్ సెంటర్లను ఏర్పరచుకోవడం, మన స్థావరాలను కూడా స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టుకోవడమే మనం చేసిన మన సైనికుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ అవకాశాలను పొందగలిగాం. సార్ కోటేశ్వర సార్, ఫైనల్గా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే ఈ కాల్పులు, ఈ యుద్ధాలు అయితే ఎలా అయితే ఉన్నాయో, అంటే వాళ్ళు మన మానవ స్థావరాలపై దాడి చేశారు, మనమేమో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తాం, వాళ్ళేమో మానవ స్థావరాలపై దాడి చేశారు. అంటే రేపటి రోజులలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? వాళ్ళు చేసే ప్రయత్నం కావచ్చు, లేకపోతే మనం తీసుకుపోయే ప్రయత్నం కావచ్చు. ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులో ఉంది. ఇంతటితోటి వాళ్ళు విరమిస్తే వేరు. అలా కాకుండా విరమించకుండా దాడులకు దిగడం అంటే మన సైనిక స్థావరాల మీద దాడులకు దిగవచ్చు, అదేవిధంగా మన పట్టణాల మీద లేదా గ్రామీణ ప్రాంతాల మీద కూడా దాడులకు దిగవచ్చు. ఆ విధంగా దాడులకు దిగినప్పుడు అనివార్యంగా భారత్ కూడా దానికి తగినటువంటి పద్ధతుల్లో మనం కూడా దాడులు చేయాల్సి వస్తుంది అనేది అందరికి అది లాజికల్ కన్క్లూజన్. ఎవరు కూడా వాళ్ళు బాంబులు వేస్తా ఉంటే మనం రసగుల్లాలు విసరలేం కదా, అందుకని అది జరుగుతుంది. కాకపోతే అటువంటి పరిస్థితి ఇవాళ పాకిస్తాన్ దగ్గర ఉందా అంటే ఏ విధంగా చూసినా కూడా లేదు. కనుక ఎవరో ఒకళ్ళు మధ్యవర్తి, ఇరానా లేకపోతే సౌదీ అరేబియానా లేదా మరొక దేశమా మధ్యవర్తిత్వం పేరుతోటి ఏదో వాళ్ళు హామీ ఇచ్చారు కనుక మేము వెనక్కి తగ్గుతున్నాం అనేటువంటి ఒక మేకపోతు గాంభీర్యంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గితే తప్ప ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఏ దేశమో కూడా భారత్ ను తప్పు పట్టేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ భారత్ ఉగ్రవాదానికి బాధితురాలుగా ఉన్నది. ఆ బాధితురాలుగా ఉన్నటువంటి దేశం కేవలం ఉగ్రవాదుల స్థావరాల మీదనే
మనం నిర్దిష్టంగా చెప్పి మరి వాటి మీద దాడి చేసామనేటువంటిది మన వైపు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పాయింట్. మన ఆయుధాలతోటి మనం ఏ విధంగా బలమైనటువంటి దెబ్బ కొట్టామో ఎత్తుగడల రీత్యా కూడా కేవలం ఉగ్రవాదం మీదనే మనం దాడి అనేటువంటిది కూడా అంతే బలమైనటువంటిది. ఇప్పుడు ప్రపంచంలో మనకి ఇటువంటి అటువంటి హక్కు ప్రతి దేశానికి ఉంటుంది, భారత్ కూడా ఉంటుంది అనేటువంటి ఒక సాధారణమైనటువంటి మద్దతు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు కూడా ఇచ్చాయి అంటే కారణం అదే. అందువలన ఇప్పటి వరకు జరిగినటువంటి దాంతోటి దాని కొనసాగింపుగా ఏదైనా అవసరమైతే తిరిగి దెబ్బ కొట్టడం లేదా ఇంకోటి చేయడంతో పాటు మరింతగా దౌత్యపరంగా అన్ని ప్రపంచ వేదికల మీద పాకిస్తాన్ ని మరింతగా బలహీనం చేయడానికి లేదా ప్రపంచ దేశాల మద్దతుని మన వైపు కూడగట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు, ఈ ఉద్రిక్తతలు చల్లబడిన తర్వాత కూడా పాకిస్తాన్ వైపు నుంచి మరొకసారి మళ్ళా ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు డెఫినెట్ గా ఉంటాయి. అటువంటి వాటిని మరింత జాగ్రత్తగా పహల్గాం విషయంలో మనం ఎట్లయితే మన నిఘా వ్యవస్థలు నిద్రపోయాయో దాన్ని గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో అటువంటి జాగ్రత్తలతో పాటు అంతర్జాతీయంగా దీన్ని ఉగ్రవాదానికి లేదా పాక్ చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం ఏదో ఒక రూపంలో కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చివరిగా చెప్పవచ్చు. రైట్ కూడా సార్. కల్నల్ సార్, చూసుకోవచ్చు మనం యుద్ధంతో పీఓకే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయినా ఒకవేళ పీఓకేని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కోటేశ్వరరావు గారు వివరించినట్టుగా ఇప్పటితో ఈ పాకిస్తాన్ గనక తన తప్పును ఒప్పుకొని ప్రపంచ దేశాల థర్డ్ పార్టీ ఇంటర్వ్యూతో ముందుకొచ్చి ఇంతటితో ఆగిపోయి ఉంటే దీనికి శాశ్వత పరిష్కారం అనేది దొరకపోవచ్చు. కానీ యుద్ధం అంటూ కంటిన్యూ అయితే 2 వారాలు 3 వారాలు పాకిస్తాన్ సస్టైన్ కాగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి, అంతకంటే ఎక్కువ లేదు కాబట్టి దీనికి కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన చేతిలోకి వస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం అని ఒక సోల్జర్గా నేను భావిస్తున్నాను. ఓకే రైట్ సార్. కోటేశ్వర్ సార్, అది చూసుకోవచ్చు టెర్రరిస్టుల విషయంలో పాక్ అసలంగా అయితే బయటపడిందని పాక్ వక్రబుద్ధి అయితే ప్రపంచ దేశాల ముందు తేటతెల్లమైపోయింది. నెక్స్ట్ పాకిస్తాన్ బుద్ధి అనేది గ్రహించవచ్చా సార్? మా ఇండియన్ ఆర్మీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది గ్రహించాలి. ఇప్పుడు నిరంతరం ఏ విధంగా గ్రహిస్తే బాగుంటుంది అంటారు? నాగుబాము అనేటువంటిది ఉన్న తర్వాత అది ఒకసారి కాటు వేయడంలో విఫలమైనా పారిపోయినా గానీ మళ్ళా మరొకసారి అది దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని నాగుబాము లాంటి పాకిస్తాన్ విషయంలో కూడా మనదైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అప్రమత్తంగా ఉంటే మళ్ళా మరొక పహల్గాం జరిగిందనుకోండి, దానికి ఎవరిని క్షమించదు భారత జాతి అటువంటి వైఫల్యం మరోసారి. అందువల్ల నిరంతర నిఘా అనేటువంటిది సరిహద్దుల్లో ఎప్పుడూ ఉండాలి. ఆ నిఘాకి భిన్నంగా ఏదైనా మళ్ళా ఇట్లాంటి పిచ్చి పని చేసేటువంటి వాడు సరిహద్దు ఆవల నుంచి కనుక వచ్చేట్లయితే అటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కోటేశ్వర్ సార్ లైవ్లో జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.